హాయ్, వెల్కమ్ టు సత్యాయస్ అకాడమీ. మనం గ్రూప్ 2కి సంబంధించి ఎకానమీ అప్డేట్స్ని అందజేస్తూ వస్తున్నాను. సో అందులో భాగంగా ఈరోజు కొన్ని ముఖ్యమైన అంశాలని డిస్కస్ చేస్తాం. సో ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇక్కడ ఓపెన్ ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్ అకౌంట్. సో రిటైల్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చే బాండ్స్లో ట్రేడ్ చేయొచ్చా, కేవలం ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే అలౌడా అన్న కోణంలో మీకు ప్రశ్న వస్తే ఇగో ఇక్కడ మీకు చూపిస్తున్న రిటైల్ దాంట్లో కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. సో ఇది 2021 నుంచి తీసుకురావటం జరిగింది. సో ఇది ఆర్బీఐ సైట్. సో ఇక్కడ మీకు గవర్నమెంట్ సెక్యూరిటీస్కి సంబంధించి మొత్తం అన్నీ వాళ్ళే క్వశ్చన్స్ ఇస్తారు, వాళ్ళే ఆన్సర్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఎవరు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అఫీషియల్ సైట్. సో వై షుడ్ వన్ ఇన్వెస్ట్ ఇన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్, హౌ ఆర్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇష్యూడ్. సో ఈ విధంగా మీరు క్లిక్ చేస్తే మొత్తం గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఏ విధంగా ఇష్యూ అవుతాయి, మొత్తం స్టేట్ డెవలప్మెంట్ లోన్స్ అంటే ఏంటి, అవి ఏ విధంగా ఇష్యూ చేయటం జరుగుతుంది. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆక్షన్స్ యూజ్డ్ ఫర్ ఇష్యూస్ సెక్యూరిటీస్, ఎలాంటి ఆక్షన్స్ని యూజ్ చేస్తారు, ఈల్డ్ బేస్డ్ ఆక్షన్ ఏ విధంగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మొత్తం డీటెయిల్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవ్వటం జరిగింది. సో ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటే ఏమిటి, సో గవర్నమెంట్ సెక్యూరిటీస్ని బైబ్యాక్ చేయటం అంటే ఏమిటి, ఇవన్నీ కూడా లిక్విడ్ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ అంటే ఏమిటి. ఈ మధ్య క్వశ్చన్ పేపర్లో ఈ విధంగా ఎఫ్ఏక్యూస్ తీసుకొని ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, అందులో నుంచి కూడా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయటం జరుగుతూ వస్తుంది. కాకపోతే ఇవి మనము ఆల్రెడీ చాలాసార్లు డిస్కస్ చేసాం. ఆ కారణంగా దీంట్లో మీకు ఏదన్నా డౌట్ వస్తే దాన్ని చూసుకోవటానికి ఇది ఉపయోగపడుతుంది అన్న విధంగా నేను ఇది మీకు చూపిస్తున్నా. సో ఇందులో ఉన్న అంశాలనే ఇప్పుడు నేను కొన్ని ఉదాహరణకి తీసుకొని వివరించటం కూడా జరుగుతుంది. టీ బిల్స్ కానీ దానికి సంబంధించి గవర్నమెంట్ సెటిల్మెంట్స్ ఏ విధంగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెటిల్మెంట్స్ ఏ విధంగా చేస్తుంది, అవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. దాని తర్వాత గవర్నమెంట్ టీ బిల్స్ ఆక్షన్స్, బిల్స్ కానీ బాండ్స్ కానీ ఆక్షన్స్, ఇక 91 days ట్రెజరీ బిల్స్, 182 days ట్రెజరీ బిల్స్, 364 days ట్రెజరీ బిల్స్ ఆక్షన్. సో ఈరోజు 22nd April. సో 19th నాడు వీటి ఆక్షన్ జరిగింది. సో 91 days మొత్తం 12,000 కోట్లకి ఆక్షన్ ఇష్యూ చేయటం జరిగింది. ఆక్షన్ అన్నది వెడ్నెస్డే నాడు జరుగుతుంది, సెటిల్మెంట్ అన్నది 25th చేస్తారు. సో ఈ విధంగా ఆర్బీఐ ప్రెస్ నోట్ రిలీజ్ చేసి నేను పలానా రోజు ఆక్షన్ పెడతాను, 91 రోజుల ట్రెజరీ బిల్స్ ఎవరు కావాలో వాళ్ళు కొనుక్కోండి అని చెప్తుంది. కొనుక్కున్న వాళ్ళకి సెటిల్మెంట్ ఆ రోజున చేయటం జరుగుతుంది. సో ఇవి కొన్ని ముఖ్యమైన అంశాలు. మనం వీటిని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా ఉపయోగిస్తాం, ఎగ్జామినర్ ఏ విధంగా దీని మీద ప్రశ్నలు రూపొందిస్తాడు, అవన్నీ కూడా నేను ఇప్పుడు డిస్కస్ చేస్తాను. ఇవన్నీ కూడా హౌ ఈజ్ ద ఈల్డ్ ఆఫ్ ట్రెజరీ బిల్ క్యాలిక్యులేటెడ్. ఇది ట్రెజరీ బిల్ క్యాలిక్యులేటెడ్కి ఫార్ములా. ఈ ఫార్ములాలు మనకేమీ గుర్తుండక్కర్లేదు, బట్ కొద్దిగా బేసిక్స్ అయితే మనకు తెలిసి ఉండాలి. సో బాండ్ ఈల్డ్ ఏ విధంగా వస్తుంది, దాని మెచ్యూరిటీ అంటే ఏమిటి, సెటిల్మెంట్ ఎప్పుడు చేయటం జరుగుతుంది, ఇవన్నీ కూడా. డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు జీసెక్స్ అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ మీద. సరే, దానికన్నా ముందు కొత్తగా చేరిన అభ్యర్థులు ఇక్కడ రిజిస్టర్ అవుతారు, దీని ద్వారా లాగిన్ అవుతారు. లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా కనిపించేవన్నీ మన క్లాసులు, ఈ కలర్లో ఉన్నవన్నీ కూడా, ఈ కలర్లో అంతా కూడా మెటీరియల్ ఉండటం జరుగుతుంది. ఇక్కడ గ్రూప్ 2 న్యూ సిలబస్ అని మీకు కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేస్తారు. మీకు ఇప్పుడు ప్రిలిమ్స్ అయిపోయింది, మెయిన్స్కి సంబంధించి ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, పాలిటీ, ఏపీ హిస్టరీ క్లాసెస్ని ఇక్కడ చూస్తారు. వీటితో పాటుగా సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను ఇక్కడ అందజేస్తున్నా.
సో ఈ విధంగా నేను చెప్పిన మీకు క్లాసెస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ ఈ కాలంలో మీకు రావటం జరుగుతూ వస్తుంది. అదేవిధంగా ఎకానమీకి సంబంధించిన అప్డేట్స్ ఈ విధంగా గ్రూప్ 2 న్యూ సిలబస్లోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎకానమీ అప్డేట్స్ అని ఉంటుంది. సో ఎకానమీ అప్డేట్స్లో నేను ఏవైతే క్లాసెస్ ఇస్తున్నానో ఆ క్లాసెస్ అన్నీ ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ నుంచి మీరు వాటిని నోట్ చేసుకోవచ్చు తీరిగ్గా, మీకు ఎంతసేపు టైం కావాలంటే అక్కడ. సో ఒక 1 మంత్ ఆగి మీకు టెస్ట్లు కూడా ఇస్తానని చెప్పాను. ఇక్కడ మీకు ఆన్లైన్ ఎగ్జామ్ అని కనిపిస్తుంది. సో 1 మంత్ ఆగి ఈ కన్సర్న్ సబ్జెక్ట్స్కి సంబంధించి టెస్ట్లు కూడా రాసుకుంటారు. సో ఈ విధంగా మీ అప్రోచ్ అన్నది ఉంటుంది. సో ఇట్లా చూసుకోండి, అవి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. సరే, ఇప్పుడు మనము ఇక్కడ క్లాస్కి సంబంధించి చూద్దాము. సో నేను అభ్యర్థులకి కన్వీనియంట్గా ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని క్లియర్గా 100 days యాక్షన్ ప్లాన్ కూడా తీసుకొని వెళ్తున్నా. ఇప్పటికి 7 days కంప్లీట్ అయిపోయినాయి. 8th డే. సో 8th డేకి సంబంధించి ఏపీ హిస్టరీలో ఈరోజు మీరు ఈ అంశాలు చదువుతారు, పాలిటీలో ఈ అంశాలు చదువుతారు, ఎకానమీలో ఈ అంశాలు చదువుతారు, ఎస్ఎన్టీలో ఈ అంశాలు చూస్తారు. వీటికి సంబంధించి నేను వీడియో రికార్డ్ అయిన క్లాసెస్ మీకు ఉంటాయి, ప్లస్ మెటీరియల్ కూడా ఇవ్వటం జరిగింది. సో ఇక్కడ న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించి మెటీరియల్ మనం ఇవ్వలేదు, నేను తయారు చేశాను, అది బై మిస్టేక్ అక్కడ మిస్ అయిపోయింది. సో ఒక 4-5 క్లాసులు ఉన్నాయి. సో అభ్యర్థులు ఈ క్లాసులు విని నోట్ చేసుకోండి, ఉపయోగకరంగా ఉంటాయి మీకు. సో ఆ విధంగా డే 8 ఉన్నది ఇప్పుడు మీకు మన వెబ్సైట్లో, 9 ఉన్నది, 10 ఉన్నది, 11 ఉన్నది, 12 ఉన్నది. సో ఇది 100 days యాక్షన్ ప్లాన్ అని మీకు గ్రూప్ 2కి సంబంధించి ఉంటుంది, అక్కడ మీకు కనిపిస్తుంది. సో ఇది డే 12కి సంబంధించి 8, 9, 10, 11, 12 ఇక్కడ క్లియర్గా ఇచ్చా. డే 12లో ఏపీ హిస్టరీ ఏం చదవాలి, పాలిటీ ఏం చదవాలి, ఎకానమీ ఏం చదవాలి, ఎస్ఎన్టీ పరంగా ఏం చదవాలి. సో సిలబస్లో ఉన్న అంశాలన్నీ కూడా నేను ఈ విధంగా మిమ్మల్ని తీసుకొని వెళ్ళటం జరుగుతూ వస్తుంది. సో ఇక్కడ మెటీరియల్స్ అనే సెక్షన్లో మీరు వెళ్తే లాస్ట్లో మీకు ఇక్కడ ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ యాక్షన్ ప్లాన్ అని ఉంటుంది, మెయిన్స్కి సంబంధించి. ఈ మెయిన్స్ యాక్షన్ ప్లాన్ క్లిక్ చేస్తే డే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఈ విధంగా కనిపిస్తాయి. సో ఈ 11ని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ నేను ఇప్పుడు ఏదైతే మీకు చూపించానో అదంతా కూడా మీకు ఇక్కడ ఉంటుంది. సో దీన్ని ముందు పెట్టుకుంటారు. మీకు ఆల్రెడీ క్లాసెస్ విన్న వాళ్ళు ఉంటే డైరెక్ట్ మెటీరియల్ చదువుకుంటారు, లేని అభ్యర్థులు అయితే మళ్ళీ ఒకసారి క్లాస్ విని క్లారిటీ కోసం చదువుకోవచ్చు. ఇక అది మీ ఓన్ అప్రోచ్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా వెళ్తారు. సో ఆ విధంగా డైలీ ఒక 8 hours దీని మీద మీరు వర్క్ చేస్తారు. ఇది కాకుండా ఇంకా మీకు ఏమన్నా ప్లాన్స్ ఉంటే అవి కూడా ఫాలో అవుతారు. ఈ విధంగా మనం మొత్తం సిలబస్ని కంప్లీట్ చేసుకుంటాం. అవకాశాన్ని బట్టి రివిజన్కి కూడా వెళ్తాము. సో ప్రతి అభ్యర్థికి నేను చెప్తున్నాను, కనీసము ఒక్కొక్క టాపిక్ నుంచి ఏపీ హిస్టరీ, శాలంకాయన, వేంగిపురం, రాజలాంఛనం, గోత్రం, బొప్పభట్టారక, విజయదేవర్మ, ఏలూరు శాసనం, హస్తివర్మ, పెద్దవేగి శాసనం, వీటిల్లో నుంచి ఒక 5 ప్రశ్నలు నువ్వు తయారు చెయ్యి. నేను ఇచ్చిన ప్రశ్నల కన్నా కూడా నువ్వు చేసే ప్రశ్నలు చాలా బలమైనవి. నీకు ఒక ఆలోచన వస్తుంది, ఎస్ ఈ ఏరియాలో ప్రశ్న ఈ విధంగా అడుగుతాడు. సో ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ చూడు, ఎక్కడ వెబ్సైట్లో చూసినా కానీ నీకు ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ ఉంటుంది. సో శాలంకాయన మీద ఎలాంటి ప్రశ్నలు అడిగాడు. సో ఇప్పుడు ఈ టాపిక్లో శాలంకాయనలో వారి రాజలాంఛనం మీద ఎలాంటి ప్రశ్న అడుగుతాడు, గోత్రం మీద ఎలాంటి ప్రశ్న అడగటం అవకాశం ఉంది, విజయదేవవర్మ మీద ఎలాంటి ప్రశ్న రావచ్చు, ఏలూరు శాసనం దేనికి సంబంధించింది, హస్తివర్మ పెద్దవేగి శాసనము వీధి దేనికి సంబంధించింది అని నువ్వు ఆలోచించి ఒక 5 ప్రశ్నలు చేసుకుంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ఈ 5 ప్రశ్నలు ఖచ్చితంగా ఎగ్జామ్కి వస్తాయి అని. సో ఈ విధంగా చేయటం వలన నీకు హిస్టరీలో 75కి ఎంత నెగిటివ్ మార్క్ ఉన్నా కానీ 50+ అయితే ఖచ్చితంగా వెళ్తావు. సో ఇట్లా చేసుకోండి, అందుకు ఇది చాలా ఉపయోగపడుతుంది నీకు.
క్లియర్. అదేవిధంగా 77వ రాజ్యాంగ సవరణ చట్టము ద్వారా రాజ్యాంగంలో ఆర్టికల్ 16లో ఏ అంశాన్ని చేర్చాము, అందులో ఉన్న అంశం ఏది, దాని మీద నువ్వు ప్రశ్న చేసుకుంటే అది ఎంత బలంగా ఉంటుంది. నేను ఆర్టికల్ 16 మీద చేస్తే ఏదో మామూలుగా నా స్థాయిని బట్టి ఏదో ప్రశ్న అక్కడ కంప్లీట్ చేయటం జరుగుతుంది. బట్ నువ్వు ఆలోచిస్తావు ఆర్టికల్ 16 మీద, ఎస్ ఈ ప్రశ్న రావచ్చు, ఈ ప్రశ్న రావచ్చు, లేదా ఇట్లా రావచ్చు. ఎప్పుడైతే నీ మైండ్కి నువ్వు ఎక్సర్సైజ్ చేయగలుగుతావో, వర్క్ ఇస్తావో, సో ఖచ్చితంగా అది నీకు ఫ్రూట్ఫుల్గానే ఉంటుంది. సో ఈ విధంగా మీరు వర్క్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అందుకు ఇంత కష్టపడైనా కానీ నేను మీకు ఇవన్నీ కూడా పంపిస్తున్నాను. ఇదేదో మీరు అక్కడ ఫోన్లో చూసుకుని ఆ ఇక్ష్వాకులు చదివేశాను అయిపోయిందంటే కష్టమండి. సక్సెస్ హోప్స్ పెట్టుకోవటమే అనవసరం మెయిన్స్ మీద. సో ఎవరైతే ఇప్పుడు నేను చెప్పిన ఫార్మేట్లో చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా ఇక్కడ ఎక్కడ కూడా 100% అని ఉండదు, బట్ సక్సెస్ అవ్వటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా కష్టపడండి. సో మనం మనీ మార్కెట్, క్యాపిటల్ మార్కెట్ చెప్పుకున్నాం ఆల్రెడీ ఎకానమీ క్లాస్లో. సో ఈ క్యాపిటల్ మార్కెట్లో గవర్నమెంట్ సెక్యూరిటీస్ అన్నది ప్రధానమైనవి. సో ఈరోజు ఎకానమీ అప్డేట్స్లో మల్టిపుల్ ప్రైజ్ ఆక్షన్ అంటే ఏంటి, ఎగ్జామినర్ అదేవిధంగా ఫ్రేమ్ చేస్తాడు. టీ బిల్స్కి బాండ్స్కి ఉన్న తేడా ఏంటి, క్లాస్ అంతా విన్నాక మనకి కనీసం ఈ అంశాల మీద స్పష్టత రావాలి. సో టీ బిల్స్ ప్రస్తుతం ఎలాంటి రకాలు ఉన్నాయి, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో స్మాల్ అనేది ఎందుకు కాంట్రవర్సీగా మారుతున్నాయి, ఈ బ్యాంకులు ఎందుకు స్మాల్ అనే పదాన్ని తీయమని అడుగుతున్నాయి. సో ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులకి ఎంత ఉన్నది. సో యూనివర్సల్ బ్యాంక్ కాన్సెప్ట్ని మనం ఎప్పటి నుంచి తీసుకున్నాం, అసలు ఈ కాన్సెప్ట్కి ఎస్ఎఫ్బీలు ఎందుకు అడుగుతున్నాయి, ఫుల్లీ యాక్సెసిబుల్ రూట్ సో అంటే ఏమిటి. సో మీరు అబ్జర్వ్ చేస్తుంటే కొత్త టెర్మినాలజీని ఎగ్జామినర్ పట్టుకొస్తున్నాడు. కొత్త టెర్మినాలజీ ఎగ్జామ్ పేపర్లో కనిపిస్తున్నాయి. సో ఇవి కరెంట్లో వస్తున్నాయండి, కరెంటు ఎకానమీలో వస్తున్నాయి. వీటి నుంచే ఎగ్జామినర్ తీయటం జరుగుతున్నది. ఎంతసేపు ఆర్బీఐ ఫుల్ ఫామ్ ఏమిటి, ఎస్ఎల్ఆర్ స్టాట్యూటరీ లిక్విడ్ రేషియో దీన్ని ఫుల్ ఫామ్ ఏమిటి, ఈ అబ్రివేషన్కి ఆ రోజులు పోయినాయి. ఇంకా అక్కడే ఉంటే అక్కడే ఉంటారు. ఇలాంటి కొత్త వాటిని ప్రాక్టీస్ చేయండి. సో ఈరోజు క్లాస్లో ఆఫ్టర్ 3 years ఆర్బీఐ రిటర్న్స్ టు మల్టిపుల్ ప్రైజ్ ఆక్షన్ ఫర్ గవర్నమెంట్ బాండ్స్. సో ఇది 1 April 2024 నుంచి అమల్లోకి వస్తుంది. సో మల్టిపుల్ ప్రైజ్ ఆక్షన్ ఫర్ బాండ్స్ ఆఫ్టర్ 3 years అంటే 2021లో ఆపేసింది గవర్నమెంట్, అది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నది. సో అదే నేను ఇక్కడ మల్టిపుల్ ప్రైజ్ ఆక్షన్ అంటే ఏమిటి, సో యూనిఫామ్కి మల్టిపుల్కి తేడా ఏమిటి అది తెలుసుకోవాలి మనము. సో దానికన్నా ముందుగా గ్రూప్ 2 మంది క్లాస్ నెంబర్ 40లో మీకు క్యాపిటల్ మార్కెట్ అని ఇక్కడ వివరించాను. గిల్ట్ ఎడ్జ్డ్ మార్కెట్ సో ఏ విధంగా ఉంటుంది, అందులో సెక్యూరిటీస్ ఏంటి, ఇవంతా కూడా ఒకసారి స్టడీ చేసుకొని మీరు రెడీగా ఉండాలి. సో ఇక్కడ నేను ఆ బాండ్స్ అంటే ఏంటి అవన్నీ కూడా వివరిస్తాను డీటెయిల్గా. సో దాని రిలేటెడ్గా ఏమన్నా ప్రశ్నలు వస్తుంటే ఇక్కడ టీ బిల్స్ వాటిల్లో రకాలు ఏంటి, ఏ విధంగా వీటి మెచ్యూరిటీ ఉంటుంది, ఇవి కూడా ఇస్తాను. డేటెడ్ సెక్యూరిటీలో ఫిక్స్డ్ కూపన్, ఫ్లోటింగ్ కూపన్ ఇది కూడా ఇప్పుడు చెప్తాను. నెక్స్ట్ ఆర్బీఐ టర్న్స్ డౌన్ రిక్వెస్ట్ టు రిమూవ్ స్మాల్ ఫైనాన్స్ ట్యాగ్ ఫ్రమ్ బ్యాంక్ నేమ్. చాలా బ్యాంకులు అన్నీ కూడా అడుగుతున్నాయి, మాకు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అని నువ్వు ఇట్లా పేరు పెట్టావు, ఈ పేరు పెట్టడం వలన మాకు పూర్తిగా బిజినెస్ చేయలేకపోతున్నాము, ఈ పేరు తీసేసాయి, మాకు ఈ స్మాల్ అనే పదం బాగలేదు అని వాళ్ళు అడగటం జరిగింది. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దానికి అంగీకరించలేదు. నిన్ను పెట్టుకున్నదే స్మాల్ ఫైనాన్స్ కోసం, మళ్ళీ నువ్వు అక్కడి నుంచి
ఇట్లాంటి ఇష్యూస్ తీసుకురామాకని క్లియర్గా చెప్పింది. సో ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సంబంధించి సూచనలు చేసిన కమిటీ నచికిత్ మోర్ కమిటీ దేనివలన ఇవి ఏర్పాటు చేయటం జరిగింది. సో వీటి ఫంక్షన్స్ ఏంటి అవి చూస్తాం. సో లిస్ట్ ఆఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, లిస్ట్ ఆఫ్ పేమెంట్స్ బ్యాంక్, ఇవన్నీ కూడా ఒకసారి చూస్తాం. అండ్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులు ఏ విధంగా ఉన్నాయి, లిస్ట్ ఆఫ్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఏమున్నాయి. సో పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్లో అన్ని బ్యాంకులు మెర్జ్ చేశారని చెప్పారు. సో ఈ బ్యాంకులన్నీ కూడా మెర్జ్ చేయటం జరిగింది. మెర్జ్ అయిన బ్యాంకులు ఏవేవి, ఎందులో అయినాయి, అవి కూడా ఒకసారి ఈరోజు మనము చూడటం జరుగుతుంది. సో స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అసలు ఈ సమస్య ఎక్కడొచ్చింది, సో క్లియర్గా ఇక్కడ నేను పిక్చర్స్ తోటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాంతోపాటు యూనివర్సల్ బ్యాంకింగ్, సో యూనివర్సల్ బ్యాంకింగ్ కాన్సెప్ట్ని ఇక్కడ నరసింహం కమిటీ ఒకటి, ఖాన్ కమిటీ ఒకటి సూచనలు వచ్చినాయి. దే సజెస్టెడ్ యూనివర్సల్ బ్యాంకింగ్. సో అసలు యూనివర్సల్ బ్యాంకింగ్కి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాయి, అవన్నీ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఫారెన్ ఇన్ఫ్లోస్ ఇంటూ ఇండెక్స్ ఎలిజిబుల్ ఇండియా బాండ్ సెట్ టు హిట్ $10 billion. సో ఇంకా అది దాని లక్ష్యం కూడా 2025 నాటికి ఇండియా బాండ్ మార్కెట్ని 25 బిలియన్కి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇట్లాంటి టార్గెట్స్ ఏమైనా కనిపిస్తే నీకు కరెంట్ రిలేటెడ్గా వాటి మీద ప్రశ్న వస్తుంది. సో ఏ విధంగా అన్నది ఎగ్జామ్లో చూస్తావు. సో ఇక్కడ ఈ సందర్భంలో నువ్వు ఫుల్లీ యాక్సెసిబుల్ రూట్ FAR దీని గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఈరోజు ఫారెక్స్ రిజర్వ్స్ పెరుగుతున్నాయంటే అందులో వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ కూడా ఇదే. సో ఆల్ టైమ్ హిట్ ఫారెక్స్ రిజర్వ్స్ $648 billion చేరుకున్నాం. సో ఇది క్రాస్ అయితే మళ్ళీ అది కూడా మనకి ఎగ్జామ్లోకి వస్తుంది. సో ఇంకా మనకు జూలై 28 మెయిన్స్ ఎగ్జామ్ ఉంది. ఈ మీన్ టైంలో ఏమైనా మార్పులు చేర్పులు వస్తే అవి కూడా మనం ఫాలో అవ్వాలి. సో RBI ఇష్యూస్ ఏ నోటిఫికేషన్ ఆన్ ఇంక్లూజన్ ఆఫ్ సావరిన్ గ్రీన్ బాండ్స్ ఇన్ ఫుల్లీ యాక్సెసిబుల్ రూట్. సో ఈ ఫుల్లీ యాక్సెసిబుల్ రూట్లో గ్రీన్ బాండ్స్ని కూడా తీసుకురావటం జరిగింది. అసలు ఈ ఫుల్ యాక్సెసిబుల్ రూట్ ఏమిటి అన్నది మనము చూడవలసి ఉంటుంది. నెక్స్ట్, మసాలా బాండ్స్. సో దీన్ని ఏ విధంగా మనము ఎగ్జామ్కి ఉపయోగించుకోవాలి స్టడీ గురించి. సో ఇవన్నీ కూడా ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఫుల్లీ యాక్సెసిబుల్ రూటు, మసాలా బాండ్స్, ఇవి ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేస్తాం. సో ఆఫ్టర్ 3 years RBI returns to multiple price auction for government bonds. So since July 2021, the RBI has been conducting auction for bonds under uniform pricing except for ultra long duration bonds maturing in 30 years and beyond. Ultra long duration అంటే 30 సంవత్సరాలు లేదా అంతకన్నా ఎక్కువ కాలపరిధి ఉన్న బాండ్స్కి మాత్రం ఈ మల్టిపుల్ ప్రైస్ యాక్షన్నే నేను ఫాలో అవుతున్నాను. మిగిలిన వాటన్నిటికీ కూడా యూనిఫామ్ ప్రైసింగ్ ఫాలో అవుతున్నానని జూలై 2021 నాడు RBI తెలియజేయటం జరిగింది. సో అప్పటి నుంచి అదే పద్ధతి ఫాలో అవుతుంది. బట్ 1 April 2024 నుంచి నేను నా పాత పద్ధతికే రిటర్న్ అవుతున్నా. RBI రిటర్న్స్ టు మల్టిపుల్ ప్రైస్ ఆక్షన్ ఫర్ గవర్నమెంట్ బాండ్స్. సో గవర్నమెంట్ బాండ్స్, G సెక్యూరిటీస్ అంటే ఏంటో ఇక్కడ ఉంటుంది, ఒకసారి చూడిగో గవర్నమెంట్ బాండ్స్. ఇప్పుడు నేను మీకు ఇది వివరిస్తాను. సో ఇప్పుడు గవర్నమెంట్కి డబ్బు కావాలి. సో ఏదో ఒక ఖర్చులు అనేది వచ్చినాయి వాళ్ళకి. సో వాళ్ళు బడ్జెట్ ఫ్రేమ్ చేసుకున్నారు. ఆదాయం ఇంత వస్తుందని తెలిసింది, వ్యయం ఇంత వస్తుందని తెలిసింది. 1 April నుంచి మన ఫైనాన్షియల్ ఇయర్ 31 March నెక్స్ట్ ఇయర్ వరకు ఉంటుంది. సో ఈ సంవత్సరానికి సరిపడా ఆదాయము 30 లక్షల కోట్లు వస్తుంది, ఖర్చు కూడా 30 లక్షల కోట్లు. ఆదాయము వ్యయము గవర్నమెంట్ది అనుకుంటారు. కానీ ఈ ఆదాయం రావటం కొన్ని సందర్భాల్లో లేట్ అవుతుంది. గవర్నమెంట్కి ఆదాయం ఎట్లా వస్తుంది? పన్నుల ద్వారా వస్తుంది.
ప్లస్ పన్నేతర ఆదాయం అనేది వస్తుంది. ఈ విధంగా నాకు పన్నుల ద్వారా పన్నేతర ఆదాయం 30 లక్షలు వస్తుందని గవర్నమెంట్ ఈ సంవత్సరానికి 30 లక్షల రూపాయలు ఖర్చు చేసుకోవాలని ముందుగా బడ్జెట్ ఫ్రేమ్ చేసుకుంటుంది. దాన్ని ఫిజికల్ పాలసీ బడ్జెట్ అని మనం చెప్పుకుంటాం. అయితే ఈ ఆదాయం రావటం అన్నది కొన్ని సందర్భాల్లో లేట్ అవుతూ ఉంటుంది. బట్ ఖర్చులు మాత్రం ఆగదు, వ్యయం ఆగదు. నీకు ఈ నెల నీ ఇల్లు గడవాలి అంతే. 20,000 ఖర్చు అవుతుంది నీ ఇల్లు గడవాలి అంటే. ఈ నెల నీకు ఆదాయం 20,000 వచ్చినా ఉద్యోగం నుంచి రాకపోయినా ఈ ఖర్చు మాత్రం ఆగదు నీకు. సేమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా అంతే. సో ఆ సందర్భంలో నువ్వేం చేస్తావు? బయట అప్పు తీసుకొని వస్తావు. అదేవిధంగా ఆర్బీఐ దగ్గరికి నాకు డబ్బులు కావాలి అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చింది. సో ఆర్బీఐ అప్పుడు అడిగింది, మరి నేను నీకు డబ్బులు ఇస్తాను 10,000 కోట్లు, 1,000 కోట్ల, 10,000 కోట్లు ఎంత అయితే ఎంత నువ్వు అడిగావు కాబట్టి మరి నాకు ఏదైనా ఒకటి తాకట్టు పెట్టు అంటాం. మనము గోల్డ్నో లేకపోతే వెండినో లేదా ఇంకా ఆస్తి ఇంటి పత్రాలు ఏమన్నా ఉంటే అవి తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకుంటాం కదా. మనం మోహన్ చూసి ఎవడు ఇగో 10 రూపాయలు ఇస్తాడు, 20 రూపాయలు ఇస్తాడు, 1000 ఇస్తాడు, ఇంకో 10,000 ఇస్తాడు. నాకు 5 లక్షలు కావాలి, 10 లక్షలు కావాలంటే ఏదైనా తాకట్టు పెట్టమంటాడు. బ్యాంకుతో సహా అందరూ అడుగుతారు. సో ఆర్బీఐ కూడా గవర్నమెంట్ని అదే అడిగింది, నువ్వు నాకు ఏదైనా తాకట్టు పెట్టు అంది. సో గవర్నమెంట్ దగ్గర ఏమున్నాయి తాకట్టు పెట్టడానికి? సో దాని దగ్గర ఏమున్నాయో అవన్నీ కూడా పెడుతుంది. సో అందులో ఒక ఇన్స్ట్రుమెంట్నే బాండ్ అని చెప్తుంటాం. సో గవర్నమెంటు ఒక బాండ్ రాసింది. సో 10 సంవత్సరాలకి సరిపడా నేను నీకు ఒక బాండ్ ఇస్తున్నాను, ఇప్పుడు నాకు నువ్వు ఒక 10,000 కోట్ల రూపాయలు ఇవ్వు, 10 సంవత్సరాల తర్వాత నీకు ఎంతో అంత ఒక 5% ఇంట్రెస్ట్ తోటో అంత కలిపో 10,500 కోట్ల రూపాయలు ఇస్తాను అని గవర్నమెంట్ బాండ్ రాసి ఆర్బీఐకి ఇచ్చింది తాకట్టు పెట్టడానికి. సో ఆర్బీఐ దాన్ని తీసుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి డబ్బులు ఇచ్చేసింది. అయిపోయింది, పని అయిపోయింది. ఇప్పుడు ఈ బాండ్స్ తీసుకొని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేయాలి? సో బయట ఎవరైతే కొంటారో వాళ్ళకి అమ్మాలి. తన దగ్గర పెట్టుకుంటే తనకేమొస్తుంది? డబ్బు రాదు కదా. సో అందుకోసమని ఇది మార్కెట్లో బాండ్స్ని ఆక్షన్ పెడుతుంది. ఆక్షన్ అంటే తెలుసు కదా, తెలుగు పదము వేలం వేయటం. ఇగో ఈ విధంగా నేను బాండ్స్ అమ్ముతున్నాను, కావలసిన వాళ్ళు కొనుక్కోండి అని ఇప్పుడు నేను చూపించాను కదా, ఆ విధంగా ఆక్షన్కి పిలుస్తుంది. సో ఈ ఆక్షన్లో మల్టిపుల్ ప్రైస్ ఆక్షన్ అంటే ఏమిటి, ఇంకా ఏదైనా పదం ఏదైనా ఉంటే అది ఏమిటో చూద్దాము. సో సింపుల్గా మనకు ఒక్క మాటలో అర్థం కావాలి. ఇప్పుడు ఆర్బీఐ బాండ్ పట్టుకొని వచ్చింది 1,000 కోట్లని బాండ్ పట్టుకొచ్చింది. సో ఇక్కడ కొనేవాళ్ళు ఎవరు? వీళ్ళేమో సెల్లర్, ఆర్బీఐ ఏమో సెల్లర్. బయ్యర్స్ ఎవరున్నారు? బయ్యర్ కావాలి కదా. సో రిలయన్స్ వాడు బయ్యర్గా ఉన్నాడు, ఆదాని వాడు బయ్యర్గా ఉన్నాడు, హెచ్డిఎఫ్సి బ్యాంకు కొనటానికి సిద్ధంగా ఉంది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొనటానికి సిద్ధంగా ఉంది. నీ దగ్గర డబ్బులుంటే నువ్వు కూడా కొనటానికి సిద్ధంగా ఉన్నావు. రిటైల్ వాళ్ళు కూడా కొనుక్కోవచ్చు అని చూపించాను నీకు. సో ఇన్స్టిట్యూషన్స్ కొనుక్కోవచ్చు, కంపెనీస్ కూడా కొనుక్కోవచ్చు ఈ ఆర్బీఐ అమ్మే ఈ బాండ్స్ని. సో ఆర్బీఐ 1,000 కోట్ల రూపాయలకి బాండ్ నేను ఈరోజు 22 ఏప్రిల్ అమ్ముతున్నాను అని చెప్తుంది. సో 1,000 రూపాయలకి బాండ్ ఇది అమ్మితే, అదే 1,000 రూపాయలకి బయ్యర్ అమ్మితే, అదే 1,000 రూపాయలకి సెల్లర్ కూడా కొంటే, సెల్లర్ కూడా 1,000 రూపాయలకే కొంటే దానిని యూనిఫామ్ ప్రైస్ ఆక్షన్ అని పిలుస్తారు. ఎంతకి అమ్ముతున్నాడో అంతకే కొనేదానిని యూనిఫామ్ ప్రైస్ ఆక్షన్ అని పిలుస్తాడు. ఆ విధంగా కాకుండా ఆర్బీఐ 1,000 కోట్లు అని చెప్పింది. వెంటనే రిలయన్స్ వాడున్నాడు, ఇక్కడ ఆదాని వాడున్నాడు, హెచ్డిఎఫ్సి ఉన్నాడు, ఎస్బీఐ ఉన్నది, నువ్వు ఉన్నావు. ఈ 5గురు ఆక్షన్కి వచ్చారు. 1,000 కోట్లని ఆర్బీఐ అన్నప్పుడు రిలయన్స్ వాడు నేను 1,100 కోట్లకి కొంటాను బాండుని అంటాడు. ఆదాని వాడు 1,200 కోట్లకి కొంటాను అంటాడు. హెచ్డిఎఫ్సి వాడు 1,300 కోట్లకి నేను కొంటాను అంటాడు. ఎస్బీఐ వాడు 1,400 కోట్లు పెట్టి నేను కొంటా అంటాడు. నువ్వు 1,500 కోట్లు పెట్టి కొంటాను అంటావు. సో ఇక్కడ ఆక్షన్ ఏమైంది?
మల్టిపుల్ అయింది, మల్టిపుల్ ప్రైస్ అయింది. ఇక్కడ ప్రైస్ అనేది స్థిరంగా ఉండకుండా వేరే వేరే ప్రైజ్లు వచ్చింది. సో ఆర్బీఐ ఇప్పుడు ఎవరికి అమ్మాలి? ఇక్కడ ఎవరు ఎక్కువ ఆక్షన్ వేలం పాడారో వాడికి అమ్ముతుంది. సో రిలయన్స్ వాడు 1000 కోట్లకు 1100 కోట్లు అన్నాడు కదా, రిలయన్స్ వాడిని తీస్తుంది, ఈయన తీసేస్తుంది. హెచ్డిఎఫ్సి ఇగో నువ్వు ఉన్నావు 1500 కోట్లు పెట్టి కొంటానని చెప్పి, సో ఈ బాండు నీకు అమ్ముతుంది. సో మల్టిపుల్ ప్రైజ్ యాక్షన్లో బిడ్డింగ్ ఎవరు ఎక్కువ పలికితే వాళ్ళకి అమ్మేదానిని, బాండ్ అమ్మేదాన్ని మల్టిపుల్ ప్రైస్ ఆక్షన్ అని పిలుస్తారు.